హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. బెల్లం పరమాన్నం చేస్తే బెల్లం వేసిన విరగకోకుండా, పైగా చల్లబడ్డా కూడా గట్టి పడకోకుండా ఫ్లోయీ కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలో ఇక సింపుల్గా చేసేసుకుందాము. చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నేను ఇక్కడ చూస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు అయితే బియ్యం తీసుకున్నాను. ఇక్కడ మనం ఇంట్లో తినే బియ్యంనే తీసుకున్నాను. సో వీటిని అయితే శుభ్రంగా ఒక 2 సార్లు వరకు అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మనము ఇవి మునిగే అంతవరకు కొద్దిగా నీళ్ళు వరకు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇవి నానిన తర్వాత నేను ఒక పెద్ద గిన్నె తీసుకొనేసి ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు పాలు, 2.5 గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకొనేసి ఇవి ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి అదే వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి అంతా ఒకసారి బాగా కలిసేలాగా అయితే ఇలా కలిపేసుకొనేసి ఫస్ట్ ఒక 2 నిమిషాల వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అది బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విధంగా గట్టిగా అయిపోతుందండి. సో ఇది ఎలా ఉడికింది అంటే ఇలా పట్టుకుంటే చేత్తో ఇలా మెత్తగా అయిపోవాలి. ఇది ఎలా అవుతుంది అనేది మీరు తీసుకున్న రైస్ని బట్టి కూడా టైం టేకింగ్ ఉంటుంది. నేను నోటికి పలుకులుగా లేకోకుండా లైట్గా ఈ విధంగా అయితే స్మాషర్తో అంటున్నాను. మీరు పప్పు గిత్తితో అయినా సరే స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లంని అయితే ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు అయితే బెల్లము, హాఫ్ గ్లాస్ వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా అయితే అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి అయితే వీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత వీటి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే స్ట్రింగ్ ఫామ్ అంటే మనకి తీగ పాకం వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకొని ఒక 2-3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత అలాగే కిస్మిస్లు కూడా వేసి రెండు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని అన్నింటినీ సిద్ధంగా రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకు అన్నం అయితే కాస్త చల్లబడి ఉంటుంది. ఇలా చల్లబడిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి, లేదు అంటే పైన ఆరినట్లు అనిపిస్తుంది. ఈ రైస్లోకి అయితే మనము ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా పాకాన్ని చేసి, ఆ పాకం అంతా అయితే ఇందులోకి వేసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్న కాజు అలాగే కిస్మిస్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్లోకి అయితే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో మనకు టేస్ట్ అలాగే మనకి పక్కన పెట్టినా కూడా చల్లబడదండి, అంత బాగుంటుంది. సో తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ట్రై చేయండి.